హరే కృష్ణ అందరికీ నమస్కారము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతము. ప్రార్థనతో మొదలుపెడతాం. అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో, ఇప్పుడు ఇవాళటి క్లాస్‌లో మనము ఏం చర్చిస్తున్నామంటే 14థ్ చాప్టర్. ఇంతవరకు 13థ్ చాప్టర్ మనము చర్చించాం. ఏది చాప్టరు? ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణ అనేసి మనము చర్చించాం. సో, ఎవరికైనా కుదిరితే మనం ఏం నేర్చుకున్నాం ఆ చాప్టర్ నుంచి ఎవరన్నా చెప్పచ్చు. సో, అదయిన తర్వాత మనం 14థ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఎవరు ఫస్ట్ పోతారు? సో, అందరూ అటెండ్ చేశారు కదా! ధృతరాష్ట్రుడిని గృహ నిష్క్రమణ. యెస్. మైథిలి మాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే దండోత్పరి మాతాజీ. హరే కృష్ణ దండవత్ మాతాజీ. సో ఇక్కడ మనం స్టార్టింగ్ లో వచ్చేసి విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళుంటారు. ఆల్రెడీ ఎందుకంటే దుర్యోధనుడు ఆయనకి అవమానం చేసి ఉంటారు కాబట్టి సో ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మైత్రేయ ముని దగ్గర నుంచి ఒక అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సో భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో ఆ సమయంలో ఆయన ఏం చేస్తారంటే ఉన్నట్టుండి మధ్యలో వినడం ఆపేసి హస్తినాపురంకి తిరిగి వస్తారనమాట. ఎందుకొస్తారంటే ఆయనకి ధృతరాష్ట్రుడి గురించి గుర్తుకొస్తుంది. అంటే ఆయన ఒక వృద్ధ వయస్సుకొచ్చారు. అయినా కూడా ఇంకా పాండవుల దగ్గర ఉండి వాళ్ళ దగ్గరే అంటే ఇంకా ఒక రాజభోగాలు అనుభవిస్తూ ఇప్పుడు ఆయనకి ఆహ్, వానప్రస్థాశ్రమం తీసుకునే సమయం వచ్చింది. అయినా కూడా ఇంకా అక్కడే ఉండి రాజభోగాలు అనుభవిస్తూ అలా ఉన్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఆయన కొడుకులందరూ చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఆ వ్యామోహము, కోరిక అనేది తగ్గలేదు. కాబట్టి ఆయనకి ఎలాగైనా సరే ఈ ఒక భక్తి మార్గం అనేది చూపించాలి. ఆయనని కొంచెం భక్తిలోకి తీసుకొని రావాలి. అలాగే ఆయనని వానప్రస్థాశ్రమంకి వెళ్ళడానికి ఆయనని తయారు చెయ్యాలని చెప్పి వస్తారనమాట. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఆహ్ ఏమంటారు యుధిష్ఠిర్ మహారాజా వాళ్ళందరూ ఆయనకి వెల్కమ్ చేసి, ఆహ్వానం చేసి ఆయనకి ఆహ్, అంటే మొత్తం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన వెళ్ళిపోయారు కదా! తీర్థయాత్రలకి. ఆయన ఇప్పుడొచ్చారు గాబట్టి అందరూ చాలా సంతోషపడతారు. అలాగే ఆయన చేసినవన్నీ గుర్తు చేసుకుంటారు. ఆహ్, యుధిష్ఠిర్ మహారాజా అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళందరిని దగ్గర తీసుకున్నారు కదా! వాళ్ళ ఆహ్ తండ్రి లేకపోయినా కూడా, అవన్నీ కూడా విషయాలు గుర్తు చేసుకుంటారు. అలాగే ఆయనకు మంచిగా భోజనము అది ఇచ్చి ఆయనకి ఆహ్వానం చెప్పి, తర్వాత ఆయనకి ఒక విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడే టైంకి ఆహ్, విదురుడొచ్చేసి ధృతరాష్ట్రుడికి అంటే చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. "నువ్విక్కడ ఉండగూడదు. ఆహ్, నువ్వు ఈ ఈ టైంకి ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాల్సింది. వెళ్ళిపోవాలి నువ్విప్పుడు. అలాగే ఇంకా
స్ట్రాంగ్‌గా చెప్తారనమాట. అంటే నువ్వు పాండవుల దగ్గర భీమ్ భీముడు తిని పడేసిన ఎంగిలి ఒక తినే కుక్కలాగా ఇక్కడ నువ్వున్నావు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు వానప్రస్థాశ్రమం తీసుకునే సమయమైంది అని చెప్పి చెప్తారనమాట. సో, అప్పుడు ధృతరాష్ట్రుడికి ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఇప్పుడు భక్తి మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మన ఏమంటారు ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉంటే అది ఎప్పుడు ఎళ్ళిపోతుందో మనకు తెలీదు. కాబట్టి ఉన్న సమయంని మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడి యొక్క నామం తీసుకోవాలి. ఆయన సేవలో నియుక్తం చేసుకోవాలి. ఇంకా ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెట్టుకొని అట్లా ఉండగూడదు అని చెప్పి అన్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే ఒక్కొక్క రోజు చెప్పపెట్టకుండా వెళ్ళిపోతారు. ధృతరాష్ట్రుడు అలాగే ఆయనతో పాటు గాంధారి కూడా ఆయనతో వెళ్ళిపోతుంది. విదురుడు కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత యుధిష్ఠిర్ మహారాజా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఆయన ఒక పూజాది కార్యక్రమాలంతా చేసుకొని, యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకి దానాలు చేస్తారు. తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి తర్వాత నమస్కారం చెయ్యాలని చెప్పి ఒక వాళ్ళ పినతండ్రి, పెద్ద తండ్రి పెద్ద తల్లి వాళ్ళు ఉన్న రూమ్‌కి వస్తే వాళ్ళు ఉండరనమాట. వాళ్ళెళ్ళిపోయి ఉంటారు అప్పటికి. సో, అక్కడ ఆయన చూస్తారు. అయ్యో! వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు? ఏమైంది? అని చెప్పి కొంచెం కంగారు పడతారు. ఆ తర్వాత సంజయుడి దగ్గరికెళ్ళి సంజయ్‌ని అడుగుతారనమాట. "మీకేమన్నా తెలుసా? మీరు చూసారా? మా పెద్ద తండ్రిని, పెద్ద తల్లిని అలాగే పినతండ్రి వాళ్ళని అందరిని చూసారా?" అని అడుగుతారు. సో, అలా అడిగినప్పుడు సంజయుడు కూడా నాకు తెలీదని చెప్పారు. ఆ తర్వాత సంజయుడు అనుకుంటారు ఏమంటారంటే నన్ను మోసం చేసి ఎళ్ళిపోయారు ధృతరాష్ట్రుడు అనేసి అంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ధృతరాష్ట్రుడికి చాలా ఒక ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉంటుంది సంజయుడికి. ఎందుకంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు కూడా కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా యుద్ధంకి సంబంధించినవన్నీ ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా, సంజయుడికి వ్యాస భగవానుడు దూరదృష్టి ఇచ్చుంటారు గాబట్టి, దాని నుంచి ఆ యుద్ధమంతా చూస్తూ ఆయన మొత్తం ఈయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారనమాట. అలాగే ధృతరాష్ట్రుడి దగ్గర చాలా నమ్మకమైన సేవకుడిగా ఉంటారు సంజయుడు చాలా సంవత్సరాల నుంచి. అందువల్ల ఆయనేమనుకుంటారంటే, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు లాస్ట్ మొమెంట్‌లో అనేసి ఆయనకి కొంచెం బాధ కలిగేసి, ఆయన నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన అనుకుంటారప్పుడు. ఆ తర్వాత యుధిష్ఠిర్ మహారాజా చింత చేస్తుంటారనమాట. వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు? ఏమైపోయారు? అని చెప్పి. అప్పుడు నారద ముని వస్తారు వాళ్ళ దగ్గరికి. సో, నారద ముని వచ్చి వాళ్ళకి చెప్తారనమాట. మీరు వాళ్ళ గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. సో, అంటే ఒక్కొక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైంకి మనం ఏం చేయాలో అది చెయ్యాలి. వాళ్ళిప్పుడు మంచి ఆహ్, చేయడం కోసం వెళ్లారంటే, భక్తి చేయడం కోసం వానప్రస్థ ఆశ్రమం తీసుకొని భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడానికి వెళ్లారు కాబట్టి, మీరు వాళ్ళ గురించి వెతకాల్సిన పని లేదు. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు ఒక గంగా నది ఒడ్డున అక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్తారనమాట. సో, వాళ్ళు యోగా చేస్తూ అక్కడ ఉన్నారని చెప్తారు. అలాగే నారదముని అన్నీ వివరించిన తర్వాత ఆయన ఏం చెప్తారంటే, ఆహ్, రేపు ధృతరాష్ట్రుడు ఇలాగా ఆ యోగా అగ్నిలో కాలిపోయి భస్మమైపోయే ఒక జరుగుతుంది రేపు అని చెప్తారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజా ఏమంటారంటే, అయ్యో! అలా అయితే మరి ఆయనకి అంత్యక్రియలు అవంతా అంటే చెయ్యాలి కదా! సంస్కారాలు ఏవైతే ఉంటాయో తర్వాత. సో, అవన్నీ నేను చెయ్యాలి కదా! నేనక్కడికి వెళ్తాను అని చెప్పి అనంటారు. కానీ నారదముని చెప్తారు, "అవంతా ఏమి అవసరం లేదు. సో, మీరు చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళు ఒక ఉన్నత లక్ష్యం కోసం వెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళ గురించి మీరు ఇప్పుడు ఆహ్, సో, అలాగా పూర్తయిపోతారు. ఆయన భస్మం అయిపోతారు. వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విదురుడు తనది ఒక తీర్థయాత్ర సో రియలైజ్ చేశాను. మేబీ చాలా పాయింట్స్ మిస్ అయ్యుండొచ్చు. యెస్. మీరు కరెక్ట్‌గా ఓవర్ వ్యూ ఇచ్చారు చాప్టర్‌ది. యెస్. ఇంకెవ్వరైనా ఆహ్, ట్రై చేయగలుగుతారా? ఏం నేర్చుకున్నారు? ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణ.
ఓకే. మనము మాతాజీ ఇచ్చినట్ల చేసాము. సో, దాంట్లో మనము ఇంకొకటి మనం నేర్చుకొనొచ్చంటే కాల గురించి కూడా చెప్పారు. కాలం గురించి 2 టైమ్ చెప్పారు. కాలము ఎక్కడ తెలుసుకొని పోతుంది మనకే తెలవదు అనేసి చెప్పారు. సో, మనం నెక్స్ట్ చాప్టర్‌ని ఎవరి దగ్గరన్నా భాగవతం ఉందా? భాగవతం 14థ్ చాప్టర్ తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్న తర్వాత యెస్ మాతాజీ. నేను చెప్పినప్పుడు మనము చదువుతాం. సో, 14థ్ చాప్టరు మాతాజీ టైటిల్ చెప్తారా ఏంటిదనేసి? శ్రీకృష్ణుని అంతర్ధానం మాతాజీ. సో, శ్రీకృష్ణుడిని అంతర్ధానం అంటే ఏంటిది? అంతర్ధానం. ఎవరు? ఎవరు చెప్తారు? మాతాజీ డిసపియరెన్స్ అంటే భగవంతుడు ఎళ్ళిపోవడం. ఎళ్ళి భగవద్ధామానికెళ్ళిపోవడం ఇక్కడి సో, నుంచి. ఎళ్ళిపోవడం. ఎందుకు ఎళ్ళిపోతాడంటే, ఆయన ఒక లీలలి ఇక్కడ ఫినిష్ చేసి ఎళ్ళిపోతాడు. ఆయన ఒక ధామానికి. సో, మనము ఒక క్వెషన్ రావచ్చు. ఏం క్వెషన్ రావచ్చంటే, మాతాజీ ఇప్పుడే ఫస్ట్ క్యాంటోస్ చాలా అయింది గదా! మాతాజీ ఎట్లా డిసపియరెన్స్ ఇప్పుడే అయిపోతుందా? ఇంకా 2, 3, 4, 5, 6, 12 క్యాంటోస్ ఉంది. అయితే ఇక్కడ ఆహ్, ఎందుకు ఫస్ట్‌లోనే చెప్పారంటే, ఇది ఫుల్లీ కాదు. గా యదు డైనాస్టీ పోయేస్తుంది. పోయిన తర్వాత 11థ్ క్యాంటోలో ఇచ్చారు. కృష్ణుడు ఇక్కడనింకా ఎళ్ళిపోవడం. అయితే ఇది ఎఫెక్ట్ ఎట్లుంటుంది? కృష్ణుడు లేకుండా, మనం కృష్ణుడు లేకుండా ఎలా ఉంటున్నాం? అనేసి ఆ ఒక్క ఎఫెక్ట్ కొద్ది కొద్దిగా ఇస్తే కదా ఎఫెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. యాన్యువల్ ఎగ్జామ్‌కి. యాన్యువల్ ఎగ్జామ్‌కి ఏమేమి కావాలనేసి కొద్ది కొద్దిగా ఎఫెక్ట్ కొద్ది కొద్దిగా చెప్పిస్తే కదా అక్కడికి మనం ప్రాక్టీస్ అవుతాం. మన మైండ్ కూడా స్టేబుల్ అవుతది. యెస్. ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ అంటే ఈ ఒక్క క్వెషన్ రావచ్చేమో! ఆ ఒక్క ఎఫెక్ట్ మనకి వస్తుంది. సో, అలాగే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌కి చెప్పేతప్పుడు ఇట్లా చెప్పారు. ఫస్టే కృష్ణుడు లేకుండా ఎలా ఉంటుంది ఈ ఒక్క కలియుగము అనేసి ఇక్కడ చూడొచ్చు మనం ఈ చాప్టర్‌లో. నేననుకున్న ఒకే క్లాస్‌లో లేదా 2 క్లాసెస్‌లో ఓవర్ వ్యూ చేసేసి వదిలేస్తాం అంతే. ఇక్కడి నుంచి నేర్చుకునేది చాలా చాలా ఉంది. సో, మనము ఈ చాప్టర్ డీప్‌లీగా పోతాం. సో, ఫస్ట్ శ్లోక ఎవరన్నా చదవండి. కృష్ణమాత చదివేదా? చదవండి మాతాజీ. సరస్వతి మాతాజీ. శ్రీకృష్ణుని అంతర్ధానము శ్లోకం. సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణో బంధుదితృక్షయ జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. శ్రీ సూత గోస్వామి పలికిన శ్రీకృష్ణ భగవాన్ ఇతర బంధువులను గాంచుటకును మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యములను తెలుసుకొనుటకును అర్జునుడు ద్వారకు కైగను. యెస్. యెస్ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇంకొకటేమంటారంటే ఈ కృష్ణుడు ఇక్కడ లేకుండా ఉండేది ఒక కారణం ఏంటంటే జీవగోస్వామి చెప్తారు. జీవగోస్వామి ఏం చెప్పారంటే, కృష్ణుడు ఫస్ట్ లీలలు చేయకుండా ఆయన ఎళ్ళిపోతే ఇక్కడి నుంచి సో, ఆ సెపరేషన్ నుంచి యదు డైనస్టీ చాలా చాలా కష్టపడేవాళ్ళంట. దాని నుంచి మనకు కూడా ఎఫెక్ట్ చాలా పడతది. అందుకే కృష్ణుడు ఏం చేశాడంటే, ఫస్ట్ ఆయన లీలలన్నీ జేసేసి, సో, తర్వాత ఎళ్ళిపోతాడు ఇక్కడి నుంచి అనేసి చెప్తారు. సో, ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ చాప్టర్ మనము కృష్ణుడు మనము ఇంకొక లాస్ట్ చాప్టర్‌లో ఏదో ఒక చాప్టర్‌లో మనము నేర్చుకున్నాము. అర్జున ద్వారకాకెళ్తాడు. ఏ సో, ఎళ్ళినప్పుడు ఎందుకెళ్తాడంటే, అక్కడ ఏమవుతుంది? కృష్ణుడు గురించి తెలుసుకోడానికి, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏం తీసుకోడానికి ఎళ్తాడు అక్కడి నుంచి. సో, సెకండ్ వర్డ్స్ ఎవరైనా చదవచ్చు. మైథిలి కరెక్ట్. మాతాజీ నాగలక్ష్మి మాతాజీ చదవండి. జగత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ మా వ్యతీతాః కతిచిన్మా శాస్తదా నాయాత్తతోऽర్జునः దదర్శ ఘోర రూపాని నిమిత్తాని కురుద్వహః. కొలది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయమున ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకునములను
గాంచదొడగెను. హ్మ్. సో, ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అర్జునుడు ఎళ్ళాడు అక్కడి నుంచి. ఎన్నో నెలలవుతేను అర్జునుడు రాలేదు. వాపస్ రావాలి గదా! యుధిష్ఠిర్ మహారాజ్‌కి చెప్పేసి ఎళ్ళాడు. నేను పోయి చూసుకొనొస్తా అనేసి. అయితే రానేలే. ఎన్ని నెలయిందంటే ఓవర్‌లీ 7 మంత్స్ అయిపోయిందంట ఆయన రాకుండా. సో, రాకుండా ఉన్నప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్‌కి కొంచిగా అపశకునాలు మనకు తెలుస్తుంది గదా! ఏమన్నా ఒకటి అవ్వాలంటే అపశకునాలు మనకొస్తాయి. అట్లే యుధిష్ఠిర్ మహారాజుకి కూడా అపశకునాలు వచ్చాయి. ఆయన గొప్ప భక్తుడు. ఆయనకి తెలిసింది ఏమంటే కృష్ణుడేమన్నా ఇక్కడనింకా ఎళ్ళిపోతాడా ఆయన ధామానికి? అందుకే ఇట్లంతా అవుతుందేమో అనేసి ఆయనకి ఒక ఆహ్, గెస్ చేసారాయన. సో, మనకు కూడా ఇప్పుడు చూడొచ్చు మీరు భౌతిక ప్రపంచంలో మనం కూడా ఉన్నాం. సో, మనం కూడా ఉన్నప్పుడు మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కదా! అవుతుందా లేదా? అలాగే యుధిష్ఠిర మహారాజుకి కూడా ఆయన ఆ ఒక్క రాజ్యము ఇది చేసేటప్పుడు కూడా ఆయనకి ఎన్నో అపశకునాలు వచ్చాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్ట్ థర్డ్ శ్లోక చదవండి ఎవరైనా. చదవండి మాతాజీ. అతను చదవమంటారా? కాలస్య చ గతిం రౌద్వా విపరద్దధారిణం పాపియస్వ నృణం వాత క్రోధోలోభ్రణనుత్మన ఆత్మానం. అనువాదం: కాలగతి మార్పు చెందినట్టు అతడు గాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములలో మార్పులు గోచరించెను. జనులు క్రోధ స్వభావులు, లోభులు, మోసకారులుగా మారిరి. జీవనార్థమై వారు చెడు మార్గమును నవలంబించుటకు అతడు దర్శించగలిగెను. యెస్. హరే కృష్ణ. సో, ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. సో, ఇక్కడ ఏం చెప్తారంటే మనము ఈ ఒక్క వర్స్‌లో చాలా ఇంపార్టెంట్‌గా చూడాలంటే ప్రభుపాదులు ఫస్ట్ సీజన్ చేంజ్ అంటారు. అందరికి ఎక్స్‌పీరియన్స్ అవుతుందా? ఇప్పుడు చూడండి ఈ ఒక్క ఏంటిది ఇప్పుడు అక్టోబర్ నడుస్తుంది. ఒక వింటర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. కరెక్టా? కరెక్టే గదా! వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మధ్యాహ్నము మనకి ఎంత వేడవుతుంది. సమ్మర్ సీజన్ లెక్కనే అవుతుంది. సో, ఈ వింటర్‌లో సమ్మర్ అవ్వడము, రెయినీలో సమ్మర్ అవ్వడము, సో, సమ్మర్‌లో రెయినీ అవ్వడము, ఈ ఒక్క చేంజెస్ అందరూ ఇప్పుడు గో త్రూ అవుతున్నారా? యెస్ ఆర్ నో? సో, ఆ ఒక్క శకునం ఏమంటే అపశకునము కృష్ణుడు లేకుండా ఉండేది. సో, కృష్ణుడు ఉండేటప్పుడు కరెక్ట్‌గా వింటర్ సీజన్‌లో వింటరు, రెయినీ సీజన్‌లో రెయినీ, సమ్మర్ సీజన్‌లో సమ్మరు, స్ప్రింగ్ సీజన్ అని ఒకటొస్తుంది చూడండి. స్ప్రింగ్ సీజన్‌లో స్ప్రింగు అన్నీ అయ్యేది కరెక్ట్‌గా. సో, అప్పుడు అయినప్పుడు ఇంకొకటేమంటే ఆహ్, క్ జనాలు వేరే వాళ్ళని చూసి ఒక సెల్ఫిషు, గ్రీడీ చూడండి. ఏమంటే వేరే వాళ్ళని చూసి ఆయన బాగున్నాడు గదా! ఆయన కాడ బ్యాగు బాగుంది గదా! ఆయన ఇల్లు బాగుంది గదా! ఆయన బంగ్లో బాగుంది. ఆయన కారు బాగుంది అనేసి ఆ ఒక్క గ్రీడీకి ఏమంటారు? ఆహ్, ఇవ్ మాతాజీ లోభం లోభం. లోభం మాతాజీ. షడ్వర్గాలే లోభం అంటారు చూడండి. అది ఆ ఒక్క కలియుగంలో వస్తుందంట. సో, ఇంకొకటి ఏమంటే అహంకారం పడడము. నాకన్నీ తెలుసు. నా నుంచే అన్నీ ఉండేది. ఆ 6 షడ్వర్గాలు ఎవరు కన్ఫర్మ్‌గా అందరికి వచ్చేస్తుంది. తర్వాత మోసం చేయడం వేరే వాళ్ళకి. మోసం చేయడం కూడా నడుస్తుంది అనేసి ఇక్కడ ఇంకొకటేమంటే 4 వర్ణాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళ కార్యం చేస్తలేదు. బ్రాహ్మణులేమంటే మంత్రాలు పఠించాలి. తర్వాత బ్రాహ్మణ దక్షిణ తీసుకోవాలి. అంతే. ఎంత ఇస్తారో అంత తీసుకోవాలి. నాకు 5,000 ఇవ్వు, 6,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, దీనికి ఇట్లా అవుతది అనేసి అంటున్నారా లేదా బ్రాహ్మణులు? సో, నిన్న అనుకుంటా, నిన్న మేము పెద్దలకి పూజ చేస్తారు చూడండి.
పెద్దలకి పూజ చేసి అక్కడ వ వాళ్ళు గుడిలో పోయి తర్పణం ఇడిచేసి రావాలి గదా! సో, మేము పోయినప్పుడు నేను మా మావయ్య వాళ్ళ అమ్మ, నాన్నకి చేశాము. చేసినప్పుడు అన్నీ తీసుకుపోయినాం. ఆ దానాలన్నీ ఇయ్యాలి కదా బ్రాహ్మణులకి. సో, తీసుకుపోతే ఆయన మంత్రాలేమో ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ కూడా చదవలేదు. తర్పణం కూడా వదలలేదు. ఊరికే ఏమో పేర్లు అడిగిండు. తర్వాత బ్రాహ్మణునికి ఒక దానం ఇచ్చినట్లు అయిపోయింది. ఇవ్వు, పైసలివ్వు. అంతే. సో, ఈ ఒక్క కలియుగంలో ఇది ఇట్లే ఉంటుంది. బ్రాహ్మణులైన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంటికి పిలుచుకొని వాళ్ళు చేపిచ్చుకుంటారు. కొంతమంది గుడికి పోయి ఇస్తారు. సో, గుడికి పోయి ఇచ్చినప్పుడంతా బ్రాహ్మణులైన ఆయన ధర్మం ఆయన చెయ్యాలి కదా! మంచిగా కూసోపెట్టి, పేరు చెప్పి, మంత్రాలు చెప్పి, ఒక్క ఒక కప్పులోనో ఏమో తర్పణం వదిలి, ఆ దానాలన్నీ తీసుకొని, ఆయనకు ఆశీర్వాదం చేసి, బ్రాహ్మణ దక్షిణ ఎంతిస్తారో ఇయ్యండి అని అడగాలి. సో, అయితే ఆయన ఇది కార్యము చేస్తలేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అందరూ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు చేసేవాళ్ళు శూద్రులు ఉండేవాళ్ళంతా బ్రాహ్మణులు ఏముందో అది ఆ కార్యం చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ కలియుగంలో బ్రాహ్మణులు ఎవరిని ఐడెంటిఫై చేయడమే కష్టం. శూద్రులు గూడా ఏమో ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్నీ వచ్చేసినాయి. బ్రాహ్మణులు ఏమేమి చదువుతారో, ఆ మంత్రాలన్నీ నేర్చుకుని ఆ శూద్రుడు గూడా బ్రాహ్మణులయిపోతారు. అవునా కాదా? చూసామిక్కడ. సో, ఈ కలియుగంలో ఇట్లంతా అపశకునాలు ఇదంతా నడుస్తుంది కృష్ణుడు లేకుండా అనేసి ఈ శ్లోకాలో చెప్తున్నారు. సో, ఇది అయిన తర్వాత సో, ఇదంతా ఎందుకవుతుంది? ఎవరు చెప్తారు? కలియుగంలో ఇదంతా ఎందుకవుతుంది? ఒక్కటేమో కారణము కృష్ణుడు లేకుండా ఉండే కారణము. ఆ ఒక్క జీవికి తెలుస్తుంది కదా! ఇది ఎందుకు నడుస్తుంది? నేను తప్పు చేస్తున్నానా అనేసి తెలుస్తుందా ఆ జీవికి? ఆ జీవుడికి తెలవదు. ఎందుకంటే ఆయన ఒక ఏంటి అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానంలో ఉంటాడా లేదా? ఆ ఆవర్ణిక శక్తి మూసిపోయింది. ఆ నాలెడ్జ్ అనేది ఆయనకి లేదు. డాక్టర్స్ కాలనీలో తెలుసనుకుంటా. ప్రభుజీ 2 రకాలు చెప్పారు. ఏదని చెప్పారు? ఎవరు చెప్తారు? 2 రకాలు. ఆవరణాత్మక శక్తి, ప్రత్యక్ష ఆత్మక శక్తి. అవును. ప్రాక్షేపాత్మిక. ఆ! సో, ఇది 2 ఉంటుంది. ఆవరణాత్మక అంటే కప్పిపోయింది మనకి. ఆ నాలెడ్జ్ అనేది. మనం ఒక ఆత్మ. దేవుడికి మనము సర్వెంట్. దాస అనేసి మనము మర్చిపోయినాము అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, ఇది అయిన తర్వాత కూడా ఎంతోమంది ఇప్పుడు కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు ఆ కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే, ఆ ఒక్క ఆత్మకి వచ్చి చెప్తారు. ఒక జీవికి. ఆ జీవికొచ్చి ఎందుకు చెప్తారంటే, "నువ్వు ఈ ఆత్మవు కాదు. దాసు నువ్వు బయటికి రా. బయటికొచ్చి కృష్ణ భక్తి చెయ్యి" అనేసంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పందికి మనము టేస్టీ ఐటెమ్స్ హల్వా, జామును, తర్వాత పన్నీర్ పులావు, పన్నీర్ సబ్జీ, పూరి, చపాతీ అంతా ఇస్తే తింటుందా? తినదు. అది ఏ దానికి ఆశిస్తుంది? అది గలీజు తినడానికే పోతుంది ఎవరితో. నీదంతా ఐటెమ్స్ అంతా బాగుంది తినడం అంటే తినదు. సో, అందుకే నేను చెప్పలేదు ఈ ఎగ్జాంపుల్ తప్పుగా తెలుసుకోకండి. పెద్దవాళ్ళు సీనియర్ డివోటీస్ చెప్పారు. అందుకే నేను కూడా చెప్తున్నా. సో, ఇది తెలుసుకున్నప్పుడు మనం కూడా కృష్ణ భక్తి చెయ్యండి. కృష్ణ భక్తి మంచిది. కృష్ణ భక్తి ఒక హల్వా లెక్క తినండి. దాన్ని తినండి అంటేను తినరు. మనమంతా ఏం చేస్తామంటే మనం ఎంజాయ్‌మెంటే, సెన్స్ గ్రాటిఫికేషనే ఎప్పుడు. కృష్ణ భక్తి చేయడం లేదు. చాంటింగ్ చెయ్యడంటే చెయ్యం మనము. అవునా కాదా?
సో, అందుకే ఇదంతా నడుస్తుంది అనేసి చెప్పారు. సో, ఇంకొకటేమంటే మనము తెలుసుకోవచ్చు. ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా మనము కృష్ణుడు ఒక కృప వల్ల, కృష్ణుడు భక్త ఒక కృప వల్ల ఇప్పుడు మీరందరూ కృష్ణ గురించి వింటున్నాం. మీరు ఏదో ఒక బయటికి వస్తున్నారు. ఆవరణాత్మిక శక్తి నుంచి బయటికొచ్చి మీరు వింటున్నారు. సో, వినిన తర్వాత కూడా ఇక్కడ వినడం, ఇక్కడ వదిలేయడం కాదు. మనము ప్రాక్టీస్ చెయ్యాలి. సో, ఇప్పుడు ఆహ్, భాగవతము, భగవద్గీత చాంటింగు ఇది రోజు చెయ్యాలి. కంపల్సరీగా. చేస్తేనే ఆ ఆవరణాత్మిక అది బయటికొచ్చి మనము తెలుస్తుంది మనము ఎవరు అనేసి. సో, తెలిసిన తర్వాత మనము కృష్ణ భక్తి, కృష్ణానికి దాసుడు మనము అనేసి తెలుసుకొని మనము కృష్ణధామం చేరొచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము నెక్స్ట్ శ్లోక 4th శ్లోక చదవండి ఎవరైనా. యెస్. మైథిలి మాతాజీ హరే హ్యాండ్ కృష్ణ. రైజ్ చేశారు. చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే దండవత్ కృష్ణ మాతాజీ దండవత్. జిహ్మప్రాయం వ్యవహృతం సాఠ్యమిశ్రం చ సౌహృదం పితృమాతృసుహృద్ భ్రాతృ దంపతీనాం చ కల్కనం. అనువాదం: స్నేహితుల నడుమ కూడా సర్వ వ్యవహారములు మరియు కార్యములు మోసమును గూడి కలుషితములయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి తల్లి సంతానముల నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణముగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము, పట్టుదలలు ఆరంభమయ్యను. హరే Yes. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 4 ప్రొపెన్సిటీస్ చీటింగ్, 4 టెండెన్సీస్ ఎవరు చెప్తారు? 4 మోసం ప్రొపెన్సిటీ ఏమంటారు తెలుగులో? చీటింగ్ టెండెన్సీ, తర్వాత మిస్టేక్ చేయడము, తర్వాత ఇంకేం చెప్తారు మైథిలి మాత చెప్తారా? మాతాజీ, మనకు మనుషులకి 4 ఒక అవలక్షణాలు ఉంటాయి. ఒకటి తప్పులు చేయడము, తర్వాత ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవడము, తర్వాత ఇంకా 2 ఏవో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు మాతాజీ. నేను ఇంగ్లీష్ లో చెప్తాను. చీటింగ్ టెండెన్సీ, చెప్పండి. మేకింగ్ మోసం మిస్టేక్, చేయడం, మోసం చేయడం, తప్పులు చేయడం, ఈ మస్ట్ బి ఇల్యూజన్ లో ఉంటాడు ఎప్పుడు. ఊహలో ఉండడం అంటే భ్రమ ఊహ. చెందడం, ఆ. ఏదైనా భ్రమ చెందడం. సో, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటే మనము దేంట్లో కూడా పర్ఫెక్ట్ కాదన్నమాట. కరెక్ట్. సో, ఈ 4 మనకి కంపల్సరీగా ఉంటుంది ఈ కలియుగంలో. ఒప్పుకుంటారా అందరూ? చీటింగ్ చేయడం, మోసం చేయడం. సో, మోసం చేయడం ఇక్కడ మనము చూడొచ్చు. నాన్న, అమ్మ, తర్వాత ఒక కొడుకు. ఆ కొడుకు ఆ నాన్నగారు ఏం చేస్తారంటే మంచిగా కష్టపడి నా కొడుకు మంచిగా ఉండాలి. ఎందుకంటే నేను పడిన కష్టం ఆయన పడకూడదు అనేసి కొంత కష్టం పడి మంచిగా చదువుపిచ్చి చేస్తే ఆయన ఏం చేస్తాడు అక్కడ పోయి కాలేజ్‌లో టైమ్ పాస్ చేస్తుండు. అది ఒక మోసం చేయడమే కదా! అవునా కాదా? సో, ఇంకొకటి కూడా మోసము, పెళ్ళైన తర్వాత నన్ను అమ్మ నాన్నని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరుంటారు? చూసుకోడు. ఎందుకు ఎక్కడేస్తాడు? వృద్ధాశ్రమంకేస్తాడు. సో, ఆ వృద్ధాశ్రమంకేసేటప్పుడు కూడా అన్నీ ఒక ఆస్తులు అన్నీ పైసలన్నీ తీసుకొని వదిలేస్తాడు. సో, అది చీటింగ్ ప్రొపెన్సీ, మోసం చేయడం. సో, ఇంకొకటి ఏమన్నారంటే రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎంత క్లోజ్ అంటే అబ్బా! తెలుసుకోలేక క్లోజ్ ఫుల్లు. వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు తెలుసు. తర్వాత ఒక్కరోజు మోసం చేయడం వేరే వాళ్ళ ఒక వేరే ఫ్రెండ్ నుంచి. అట్లా మోసం చేయడం చాలా ఉంది. తర్వాత ఇంకొకటి రిలేటివ్స్ నుంచి మోసం పోవడము. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తల నుంచి కూడా మోసపోవడం చాలా ఉంది. చూసాం ఒక భార్యకి ఇంకొక అఫైర్ ఉంటుంది. లేకపోతే ఇది భర్తకి ఇంకొక అఫైర్. సో,
భార్యను చేసుకొని భార్యకి మోసం చేయడమే కదా! ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? ఎవరు చెప్తారు? ఎందుకు నడుస్తుంది ఇట్లంతా? మాతాజీ కలియుగ ప్రభావం అలాగే మనుషులకి అలాంటి ప్రవృత్తి ఉంది ఆల్రెడీ. కాబట్టి అలా ఇంకా కలియుగంలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ! కలియుగ ప్రభావము నడుస్తుందిక్కడ. సో, ఆ కలియుగ ప్రభావం నుంచి బయటికి రావాలంటే ఇక్కడ చెప్పారు భక్తి, డివోషనల్ సర్వీస్, భక్తి యోగ నుంచే మనకి అవుతది. ప్రభుపాదులు చెప్తుర్రు. నేను చెప్తలేదు. పరపట్లో చెప్తుర్రు. సో, ఇదంతా అయినప్పుడు ఆ ఒక్క ఆహ్, ఒక జీవి ఏం తెలుసుకోవాలంటే చూడండి ఇప్పుడు అమ్మ, నాన్న ఉండేటప్పుడు మనము చూసుకోవాలి. ఆ ఒక్క జీవి ఏం తెలుసుకో వాళ్ళకెవరున్నారు చెప్పండి? మన కోసం ఎంత కష్టపడ్డారు? మా అమ్మ, నాన్న నా కోసమే కదా కష్టపడ్డారు. అదంతా తెలుసుకుంటే ఈ కలియుగంని మనము ఎంత మంచిగా చేయొచ్చంటే స్పిరిచ్యువల్ వరల్డ్ లాగా చేసేయొచ్చంట. మనుషులు అర్థం చేసుకొని ఈ ఆత్మ అని తెలిసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది? మోసం చేయరాదని తెలుస్తుంది గదా! యెస్ ఆర్ నో? సో, అది అదంతా అయిన తర్వాత కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, లాస్ట్ 5థ్ శ్లోక ఎవరన్నా ఒకరు చదివేయండి. నేను చదువుతున్నా. చదవండి మాతాజీ. నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగుణే నృణాం లోభాద్య ధర్మ ప్రకృతిం దృశ్యో వాచానుజం నృపః. అనువాదము: కాలములో జనసామాన్యము లోభము, క్రోధము, దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను గాంచిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో, లోభం అందరూ చాలా ఉంది. అందరి నుంచి చాలా ఉంది. గ్రీడ్ ఎక్కువ అవ్వడం ఎక్కువ. తర్వాత క్రోధము. క్రోధం ఎందుకొస్తుంది? చెప్పండి ఎవరికైనా? కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది కరెక్టే గదా! కోరిక తీరకపోతే యాంగ్రీ కోపం అనేది చాలా వస్తుంది. క్రోధం అనేది వస్తుంది. ఈ మనుషుని ఇట్లే ఉంటది ఈ కలియుగంలో అనేసి ఇక్కడ చెప్తున్నాయి. ఇంకొకటి ప్రైడ్. ప్రైడ్ అంటే ఏమంటారు మాతాజీ తెలుగులో? గర్వం. గర్వం మాతాజీ. గర్వం. గర్వం. నాకే అన్నీ తెలుసు. సో, నా నుంచే అంతా నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు మనకి నేనే నేనింత చిన్నటి నుంచి భక్తి సేవ చేస్తున్నాం. సో, భక్తిలో వచ్చిన తర్వాత కూడా ఈ 3 ఉంటాయా? ఎళ్ళిపోతుందా? మాతాజీ ఈ లక్షణాల గురించి అంటున్నారా మీరు? ఈ ఒక లోభము, క్రోధము ఆహ్, ఈ ఇది ఉంటుందా? ఎళ్ళిపోతుందా భక్తి యుత సేవలో? భక్తిలో వచ్చిన తర్వాత? మెల్లిమెల్లిగా మనము వెళ్తూ ఉంటాయి. అంటే ఒక వెళ్ళిపోతది మెల్లిమెల్లిగా పోతాయి మాతాజీ. ఒకేసారి మెల్లిమెల్లిగా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఈ కలియుగంలో వచ్చాము. స్లోగా మనం ఎట్లా భక్తి యోగ ఎట్లా చేస్తున్నాం ఆ ఒక్క డిపెండెంట్ నుంచే ఉంటుంది ఎవరితో ఒక వ్యక్తి ఈ భక్తిలో వచ్చిన తర్వాత కూడా మనకి కొద్దిగా పోతుంది ఎవరితో ఎప్పుడు ఒకే టైం ఫుల్ వ్యానిష్డ్ అవ్వడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూంలో ఏదైనా ఒక కర్ర ఉంటుంది. కర్రకి మనం ఏం చేస్తాం? ఏమన్నా ఒకటేసి ఎల్లగొడతాం. ఎల్లగొడితే పోతుందా? స్లోగా పోతుంది. మనం రోజు కడుగుతే కదా పోతుంది ఆ క్లీనింగ్. లేకపోతే ఎళ్ళిపోతుందా? ఎళ్ళిపోదు ఒకే టైము. సో, అలాగే ఈ భక్తిల సేవలో వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఈ ఒక్కటి లోభము, ఈ షడ్వర్గాలు ఉంటుంది చూడి కొద్దిగా ఉంటుంది. స్లోగా ప్రాక్టీస్ చెయ్యగా పోతుంది ఎవరితో ఒకే టైము పోదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము కూడా ఇప్పుడు చూడండి
ఈ ఒక్క 3 సంవత్సరం నుంచి మనము వింటున్నాం భాగవతము, భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత వినిన తర్వాత కూడా మనం కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అవుతేనే మనం కూడా ఈ ఈ ఒక్కటి పోలేదంటే, ఈ షడ్వర్గాలు పోలేదంటే, మనం అక్కడ పోయి కూడా ఒక ధామానికి పోయి కూడా మనం చూపిస్తాం. మనం పోము ఇది ఉంటే అనేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో, ఈ ఒక్క చాప్టర్ నుంచి చాలా చాలా నేర్చుకోవడం ఉంది. సో, ఈ ఒక్క చాప్టర్ మనము చూస్తాం. సో, పై వచ్చే క్లాసెస్‌లో కూడా. సో, రేపటి క్లాస్‌లో ఇంకా ఏముంది ఈ చాప్టర్‌లోనే చూస్తాం. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. సో, విరామం తీసుకుంటాం. ఎవరికైనా ప్రశ్నలుంటే అడగొచ్చు. లేకపోతే మనం స్టాప్ చేస్తాం. ఓకే. ఎవరికి ప్రశ్నలు లేదంటే మనం స్టాప్ చేస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ మాతాజీ ఈ భాగవతంకి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? మాతాజీ ఎవరు భాగవతం పుస్తకాలు మాకు దొరకలేదండి. అవునా? మాతాజీ మీరు ఆర్డర్ ఇస్తే మేము తెచ్చిస్తాం మాతాజీ. హ్మ్. ఇది మేము ఆర్డర్ ఇస్తాం, తెచ్చి పెట్టండి. ఓకే మాతాజీ. నాకు ప్రభుజీకి చెప్పండి. సాటర్డే క్లాస్‌కొస్తాను. ఓకే. ప్రభుజీ నంబర్ ఉందా మీ కాడ? చెప్తానండి. చెప్పండి ప్రభుజీ ఉందండి, ఉంది. మెసేజ్ పెట్టండి అలాగే. ప్రభుజీ తెస్తారు. ఓకే. యెస్ మాతాజీ. థాంక్ యూ.